నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 11వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. రాజరాజేశ్వరి అమ్మవారు శక్తి స్వరూపిణి, సకల జగత్తుకు ఆది కారణం. ఆమెను త్రిపుర సుందరి, లలితా పరమేశ్వరి, కాదంబరి అని కూడా పిలుస్తారు. శ్రీచక్రంలో మధ్య భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారు విరాజిల్లుతారు. ఆమె శాంత స్వరూపిణి అయినా అవసరమైతే మహా ఉగ్ర రూపాన్ని కూడా ధరిస్తుంది. రాజరాజేశ్వరి దేవి జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, కరుణ కలిగిన ఆదిశక్తి. భక్తులకు సకల సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. ఆమెను శ్రీచక్ర ఆరాధన ద్వారా, లలితా సహస్రనామ పఠనం ద్వారా పూజిస్తారు. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు. 10వ రోజున విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతకు ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా పిలుస్తారు. శరదృతువు ఆరంభంలో కనుక ఈ పేరు వచ్చింది. మహిషాసురుడిని చంపిన తరువాత అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కొలువు తీరారు. రాజరాజు అంటే రాజులను పాలించేవాడని అర్థం. అలా రాజేశ్వరీ దేవి అంటే రాజులందరినీ పాలించే దేవత అని అర్థం. అంటే ఆవిడ ప్రపంచం మొత్తాన్ని పాలించే అమ్మవారు అని అర్థం. ఈ అమ్మవారు లోకంలో ఉండే జీవులందరినీ ప్రేమగా పాలించే తల్లి. ఈ అమ్మవారిని అపరాజిత అని కూడా పిలుస్తారు. దేవదానవులు పాలసముద్రమును మదించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని తెలియచేయబడింది. శ్రవణ నక్షత్రంలో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉన్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తథ్యము. శమి పూజ చేసుకునే వారికి ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమి వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసమునందున్న పాండవులు వారి వారి ఆయుధములను, వస్త్రములను శమి వృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను, వస్త్రములను పొంది శమి వృక్ష రూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయమును పొందినారు. తెలంగాణ ప్రాంతమునందు శమి పూజ అనంతరం పాలపిట్టను చూచే ఆచారం కూడా ఉంది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రము నక్షత్ర దర్శన విజయ సమయాన శమి వృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకమును చదువుకోవాలి. శమి శమయతే పాపం శమి శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. ఈ శ్లోకమును చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు ఈ శ్లోకమును చదువుకోవడం వలన శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.